హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ రెసిపీ. ఇవాళ మనం పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం నూనె వేసుకొని నీళ్ళు మసిలేదాకా వదిలేయాలి. నీళ్ళు మసిలాక ఇప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీ పాస్తా తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఉడకనివ్వాలి. ఇలా ఒక 7-8 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే పాస్తా అనేది మరీ మెత్తగా కాకుండా ప్రాపర్గా కుక్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం గంటతో తీసుకొని ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిందంటే మనకు పాస్తా ఉడికినట్టు. చూసారు కదా, ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మన పాస్తా రెడీ అయినట్టే. ఇప్పుడు మనం రెడ్ సాస్కి మీడియం సైజ్ 3 టమాటోస్ చిన్న చిన్నగా ఇలా కోసుకోవాలి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు 2 వెల్లుల్లి తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్, కార్న్, అలా మన పేస్ట్ పట్టుకున్నది, చీజ్, బటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో బటర్ ఇంకా 1 స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్గా కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇంకా కార్న్ వేసుకొని దాన్ని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఇలా 2 మినిట్స్ వరకు మంచిగా కుక్ అయ్యాక ఇందులో మనం పట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి, పచ్చిదనం అంతా వేయదాకా. అలాగే దీంట్లో కొంచెం గరం మసాలా అండ్ ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను. మీరు మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకనివ్వాలి, పచ్చిదనం అంతా వేయదాకా. అలా ఉడికాక దీంట్లో మనం పాస్తా వేసేసుకోవాలి. అంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు కావాల్సిన చీజ్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా కొంచెం మోజరెల్లా చీజ్ ఇంకా కొంచెం మన నార్మల్ చీజ్ యాడ్ చేశాను. ఇప్పుడు చీజ్ అంతా కరిగేదాకా ఒక 2 మినిట్స్ వరకు అంతా కలుపుతూ ఇలా కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెడ్ సాస్ పాస్తా రెడీ. ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో నేను గోధుమ పిండి పాస్తాని యూజ్ చేశాను, చిన్నపిల్లలకు కూడా హెల్తీగా ఉంటుందని. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.